ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 15వ తారీఖు 2025 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశము నేను ఎక్కడ ఉన్నా నాతో దేవుని వాక్యం చదువుకుందామండి. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయం 17 మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డరా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే దేవుడు యెహోషాపాతుతో ఈ యుద్ధంలో మీరు పోరాడాల్సిన అవసరం లేదు, నిలబడి ఉండండి, దేవుడు మీకు విమోచనను అనుగ్రహిస్తాడు, భయపడకండి, నిరుత్సాహపడకండి అని చెప్పాడు. అనగా మీరు యుద్ధంలో పాల్గొనకుండా దేవుడు తన శక్తితో వారి శత్రువును ఓడిస్తాడని తెలియజేస్తుంది. దేని బిడ్డ, నువ్వు ఏ పోరాటంలో ఉన్నావో, ఏ కష్టంలో, ఏ సమస్యలో ఉన్నావో నువ్వు పోరాడాల్సిన పని లేదు. ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సందులో మీరు ప్రార్థన చేయండి, భయపడకండి. ప్రభు ఇచ్చేటువంటి విడుదల కోసం, ఆయన రక్షణ కోసం ఎదురు చూడండి. ఏమాత్రం భయపడకుండా నిరుత్సాహపడకండి. దేవుని బిడ్డారా, మీరు ఈ యుద్ధంలో పోరాడాల్సిన అవసరం లేదని ఆ ప్రభు వారు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ వ్యాధులు ఉన్నా, నువ్వు ఆ విషయంలో నువ్వు మదన పోరాడాల్సిన పని లేదు. ప్రభువు ఇచ్చేవాడు దేవుడు వారి తరపున యుద్ధం చేశాడు. మరి మీ స్థానాలు తెలుసుకోండి. యోధా మరియు యెరూషలేము యోధులు తమ స్థానాల్లో నిలబడి ఉండాలి, యుద్ధం చేయకూడదు. ప్రభు ఇచ్చేటువంటి ఆ గొప్ప రక్షణ చూడాలి. యెహోవా మీకు ఇచ్చి విమోచన స్థిరంగా ఉండండి అంటాడు. అంటే దేవుడు అనుగ్రహించి విజయం కోసం వేచి ఉండమని ప్రియ ప్రభు వారు మనం ప్రోత్సహిస్తున్నాడు. భయపడవద్దు అంటున్నాడు, నిరుత్సాహపడవద్దు అంటున్నాడు. దేవునిపై విశ్వాసం నుంచి ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. దేని బిడ్డ, ఏ సమస్యలో ఉన్నప్పుడు కూడా, ఏ కష్టంలో ఉన్నప్పుడు కూడా మీరు ధైర్యంగా ప్రభుత్వ విశ్వాసంతో ఆయన వైపు చూడండి. దేవుడు మీకు గొప్ప రక్షణ, గొప్ప విడుదల ఆయన దయచేయబోతున్నాడు. రేపు వారిని ఎదుర్కోవడానికి బయలుదేరు. అప్పుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడని వాక్యం చూస్తున్నాం. ఒకవేళ కోర్టు సమస్య కావచ్చు, ఒక ఆర్థిక సమస్య కాదు, ఏ కష్టమైన దేవుని బిడ్డని భయపడవలసిన పని లేదు. ప్రభు మీకు తోడుగా ఉంటాడు. మరుసటి రోజు యుద్ధానికి వెళ్ళినా దేవుడు వారికి తోడుగా ఉంటానని ఆయన భరోసా ఇస్తున్నాడు. ఎంత భయంకర శత్రువుల నుండి ఆయన రక్షించడానికి దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచమని ప్రోత్సహించే గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం యెహోషాపాతు గొప్ప ఆదరణ కలిగిస్తుంది. ఎందుకంటే ఆ గొప్ప సైన్యం అతని మీద దండెత్తి వచ్చారు. ఈ వాక్యం దేని బిడ్డారా మనందరికీ గొప్ప ఆదరణ కలిగిస్తుంది. కారణం, మనం ఏ అవసరతలు ఉన్నా దానికి తోడు మన శక్తి కానీ, మన జ్ఞానం కానీ ఏమీ పనిచేయవు. ప్రభు మనతో ఉన్నాడు. మరి ఎవరు మనల్ని విడిచిపోయినా మనం భయపడవలసిన పని లేదు. ప్రభు తోడు మనకుంటే ఈ జీవిత సంగ్రామంలో మనదే విజయం సాధిస్తాం. మనకు కలిగే శ్రమలు, శోధనలు ఎంత గొప్పవైతే మనకు కలిగే విజయాలు కూడా అంత మహిమకరంగా ఉంటాయి. అయితే ప్రభువు నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు అనేటువంటి నిశ్చయం మనం చేసుకునేది ఎలాగండి? నేను ఆయనతో ఉంటే ఆయన నాతో తప్పనిసరిగా ఉంటాడు. ఆయన విశ్వాసతలో నేను నమ్మకం ఉంచితే, ఆయన మాటలు నేను నమ్మగలిగితే, ఆయన ఆజ్ఞలకు నేను విధేయత పాటించగలిగితే, ఆయన నాతో నీతో కూడా నిశ్చయంగా ఉంటాడనేటువంటి వాగ్దానం ప్రభిస్తున్నాడు. దేని బిడ్డ, నువ్వు సాతాను వైపున ఉంటే దేవుడు నీకు వ్యతిరేకంగా అయిపోతాడు. ఇక దానిలో మార్పు ఏముండదు. అయితే నీవు దేవుని గనపరిచేటట్టు జీవించగలిగితే ఆయన నేను గనపరుస్తాడని తెలుసుకో. దేవుని బిడ్డ, యేసు ప్రభువు నా ఏకైక రక్షకుడు, నేను నిశ్చయంగా చెప్పగలిగినప్పుడు దేవుడు నాతో ఉన్నాడని నిశ్చయంగా తెలుస్తుంది. దేని బిడ్డ, దేని విషయంలో కూడా నువ్వు మొదలుపడదు. నేను నా ఆత్మను దేవుని అద్వితీయ కుమారుడని యేసు ప్రభు చేతిలో ఉంచితే తన కుమారునికి అపఖ్యాతి కలగకుండా ఉండేలాగా తండ్రి తన శక్తితో మనల్ని భద్రపరుస్తాడని కూడా మనం తెలుసుకోవాలి. ఈనాటి ధ్యానంలో దేవుని బిడ్డారా, మనం చూసినటువంటి ఈ మధురమైనటువంటి ఈ వాక్యాన్ని విశ్వాసంతో మనం స్వతంత్రించుకుంటే ఎంత బాగుంటుందండి. దేవుని బిడ్డ, ఏ సమస్య గుండా వెళుతున్నావో, ఏ కష్టం గుండా వెళుతున్నావో, ఆనాడు యెహోషాపాతు పట్ల ఇచ్చిన ఆదరణ ఈ ఉదయకాలంలో ప్రభు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. నీవెక్కడ ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా, వీధిలోకి వెళ్ళినా, పొలంలో ఉన్నా, షాపింగ్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఏకాంతంగా ఉన్నా, ఎక్కడున్నా కూడా ప్రియప్రభు మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. కనుక ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి, ధైర్యంగా ఉండండి, ప్రభువుల ముందు సాగండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నవాడు.
పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించడం ఆయన. ఈ ఉదయకాల వర్తమానం అనేకులు దీవెనకరంగా ఉంటూ సాయం చేయండి. ఎవరైతే సమస్యలు గుండా, కష్టాలు గుండా, వేదన గుండా వెళుతున్నారు నాయన, వారికి గొప్ప జయము దయచేయండి, విడుదల దయచేయండి, రక్షణ దయచేయండి. శ్రమల్లో, శోధనలో ఉన్న బిడ్డలకు గొప్ప విజయం దయచేయండి నాయన. స్తోత్రాలు. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి నాయన. ఎవరైతే నాయన రోగాలతో నాయన మరి సీరియస్ కండిషన్లు ఐసీలో ఉంచబడినారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మీద పాదంలో ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల ఏస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేకపోతే పరబడితే ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించి ఈ క్రిస్మస్ దినాలు నీ బిడ్డలకు ప్రతి అవసరం తీర్చండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకాలు జరిగించుకోమని, ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేయమని, మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకోండి. యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కన్యుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.